హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా కాశీ ట్రిప్లో ఈరోజు డే 7. ఇదే ట్రిప్ మొత్తానికి లాస్ట్ డే. మేము రూమ్ ఖాళీ చేసేసి బయటకు వచ్చేసి టిఫిన్ చేసామన్నమాట. అక్కడ పక్కనే రూమ్ పక్కనే జగా రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. చాలా బాగుంది టిఫిన్స్. ఇడ్లీ, పూరి, దోశ అన్ని కూడా ట్రై చేసాము. అండ్ ఇంకా 2 ప్లేట్ ఇడ్లీ కూడా పార్సల్ తీసుకెళ్ళాము అమ్మమ్మ వాళ్ళ కోసం. మేము యాక్చువల్గా పూరి వరకు మాకు రిజర్వేషన్ ఉంది. పూరి నుంచి ఇంటికి రావడానికి మేము రిజర్వేషన్ చేసుకోలేదు. ఎందుకు అని అంటే మనకి పూరి నుంచి ఏ బండి అయినా స్టార్ట్ అవుతుంది. సో జనరల్ ఖాళీగానే ఉంటుంది, వచ్చేద్దాం అనుకున్నాము. ఎప్పుడైతే ముందు రోజు మాకు పూర్తిగా నైట్ నిద్ర లేకపోవడం, మేము బాగా స్ట్రెయిన్ అయిపోవడం వల్ల ఒక బండికి రిజర్వేషన్ దొరికింది. కరెంట్ రిజర్వేషన్ ఉంటే ఆ బండికి రిజర్వేషన్ తీసుకొని వచ్చేసాం అనమాట. మాకు ఆ ట్రైన్ ఏమో మార్నింగ్ 11:15కి మేము స్టేషన్కి వచ్చేసాము. స్టేషన్కి వచ్చేసిన తర్వాత అక్కడ మనకి ఏదైనా స్వీట్ కొనాలి కదా పూరి వచ్చాక, అందుకని చెప్పేసి మేము కాజా తీసుకున్నాం అనమాట. అలాగే ఆల్రెడీ ముందు రోజు మాకు మధ్యాహ్నం మీల్స్ ఇబ్బంది అవడం వల్ల మీల్స్ ఎవరు తీసుకోలేదు. సో స్వీట్స్ ఉన్న ఫ్రూట్స్ తీసుకొని ట్రైన్ ఎక్కిపోయామన్నమాట. స్టేషన్లో మనం ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చోడానికి బాగుంటుందని చెప్పి ఒక షీట్ తీసుకున్నాము. మీరు వీడియోలో చూసి ఉంటారు. అది 20 రూపీస్ తీసుకున్నాడు. బాగుంది ఆ షీట్, బాగా యూజ్ అయింది మాకు ట్రిప్ మొత్తము. ఆ తర్వాత మా బండి వచ్చి ప్లాట్ఫామ్ మీద పెట్టేశాడని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది. మేము ఆ ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాము. వాడు కొంచెం ప్లేస్మెంట్ సరిగ్గా పెట్టలేదు. కొంచెం వారికి వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం ఇబ్బంది అయింది, పర్లేదు. నేను లాస్ట్ వీడియోలో మీ అందరికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్ వీడియోలో మేము వెళ్ళేటప్పటికి శిఖరం పైన ఎల్లో కలర్ ఫ్లాగ్ హోస్ట్ అవుతుంది. మేము వచ్చేటప్పుడు చూస్తే రెడ్ కలర్ ఫ్లాగ్ హోస్ట్ అవుతుంది. నేను ఎక్కడో విన్నాను 5:30 PM రోజు ఫ్లాగ్ మారుస్తారని చెప్పేసి. మేము కరెక్ట్గా అదే టైంకి వెళ్ళాము. సో ఫ్లాగ్ మాత్రం మేము చూసామన్నమాట. అండ్ అలాగే కృష్ణాష్టమి దర్శనం అయింది. అది కూడా మంచిగా అయింది. ఇంకా ట్రైన్లోకి మేము మధ్యాహ్నం ఫుడ్ పట్టుకోలేదు కాబట్టి వచ్చిన స్నాక్స్ అన్ని తీసుకున్నాము. చెనక్కాయలు, బజ్జీలు, పల్లీలు ఇంకా అవన్నీ తీసుకొని మళ్ళీ మేము శ్రీకాకుళం రోడ్డుకి వచ్చేటప్పటికి ఈవినింగ్ 5 PM అయిందనమాట. 1 అవర్ లేట్లో ఉండేది మా బండి. మనకి ఎవరికైనా మన నర్సంపేట వాళ్ళందరికీ చాలా బాగా తెలుస్తుంది. మనం ఎక్కడి నుంచైనా సరే ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలా ఈజీ, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సంపేట రావడం చాలా కష్టం. ఆటోలు కొంచెం దూరంలో ఉంటాయి, బస్సులు వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది. అలా బస్సు కోసం వెయిట్ చేసి బస్సు వచ్చాక బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.